కాసేపట్లో హైదరాబాద్ కి ఫుట్బాల్ స్టార్ మెస్సీ రానున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు శంషాబాద్ చేరుకునున్నారు. సాయంత్రం 5 గంటలకు ఫలక్నుమా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ పాల్గొంటారు. సాయంత్రం 5:30 ఉప్పల్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానుండగా రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకునున్నారు. రాత్రి 7:30 ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సింగరేణి జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించనుండగా అపర్ణ టీంకు మెస్సీ ప్రాతినిధ్యం వహించనున్నారు. మొత్తం 20 నిమిషాల పాటు ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుండగా చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ మెస్సీ బరిలోకి దిగనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ మధ్య పెనాల్టీ షూట్అవుట్ జరగనుంది. సాయంత్రం 7:50 గోల్డ్ కప్ ప్రెజెంటేషన్ జరగనుంది. ఈ సందర్భంగా యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ హోదాలో చిన్నారులతో మెస్సీ ముచ్చటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, ఫుట్బాల్ మ్యాచ్ కు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్ లో మెస్సీ మేనియా అయితే కనిపిస్తోంది. మెస్సీ ఆట చూడడానికి ఇప్పటికే అభిమానులంతా కూడా రెడీ అయ్యారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా బరిలో దిగడంతో మ్యాచ్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ప్రపంచ దిగ్గజ ఆటగాడు మెస్సీ రేవంత్ రెడ్డి ఈ రోజు ఫ్రెండ్లీ మ్యాచ్ కు మొత్తంగా ఉప్పల్ స్టేడియం రంగం సిద్ధం చేశారు. మొత్తం భారీ ఏర్పాట్లు అయితే చేశారు. సాయంత్రం 7:30 మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఈ రోజు మెస్సీ సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన ఫలక్నుమా ప్యాలెస్ కి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత 4 గంటల నుంచి 5 గంటల వరకు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ పాల్గొంటారు. అక్కడ కొంతమందితో ఫోటోలు కూడా ఆయన దిగుతారు. ఆ తర్వాత 6 గంటలకు ఆయన ఫలక్నుమా ప్యాలెస్ నుంచి బయలుదేరి ఉప్పల్ స్టేడియం కి చేరుకుంటారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో పోలీసులు అయితే పూర్తిస్థాయి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే క్రీడా మైదానాన్ని ఫుట్బాల్ మ్యాచ్ అనుగుణంగా కూడా సిబ్బంది రెడీ చేసి పెట్టారు. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు 29,000 టికెట్లు కూడా అమ్ముడుపోయినట్టు కూడా నిర్వాహకులు చెబుతున్నారు. ఇంకా ఎవరైనా టికెట్లు లేని వారు మాత్రం ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలకు కూడా రావద్దని కూడా పోలీసులు ముందే చెప్పారు. ఎందుకంటే ఆన్లైన్ లోనే టికెట్ల అమ్మకాలు పూర్తిగా జరిగాయి కాబట్టి ఇంట్లో నుంచే మ్యాచ్ ని వీక్షించాలని కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే మెస్సీకి జెడ్+ కేటగిరీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మెస్సీ వచ్చేటువంటి మార్గం అంతా గ్రీన్ ఛానల్ లోనే ఉంటుంది. అక్కడ ఎవరు కూడా అడ్డం ఉండరు. అంత డైరెక్ట్ గా ఆయన నేరుగా ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కాబట్టి టికెట్స్ లేని వారు ఇంట్లో ఉండి చూడాలని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. టికెట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 3 గంటల ముందే స్టేడియానికి చేరుకోవాలి. ఆలస్యంగా వచ్చే వారిని మాత్రం అనుమతించాలని పోలీసులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మ్యాచ్ కు వచ్చే వాళ్ళు సొంత వాహనాలతో కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వినియోగించుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో రావాలి. దీనివల్ల ట్రాఫిక్ సమస్య కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్ కోసం 34 ప్రాంతాల్లో తగినటువంటి ఏర్పాట్లు అయితే పోలీసులు చేశారు. ముఖ్యంగా ఈవెంట్ పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలంటే అందరి సహకారం అవసరమని కూడా పోలీసులు అయితే అభిమానులను కోరుతా ఉన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా మెస్సీని కలవాలని ప్రయత్నం మాత్రం చేస్తే కేసులు నమోదు చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 3,000 మంది పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం భద్రతా విధుల్లో ఉన్నారు. డ్రోన్ల ద్వారా ఈ మ్యాచ్ ను భద్రతను కూడా పర్యవేక్షిస్తారు. 450 ప్రత్యేక నిఘా కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను కూడా పోలీసులు పర్యవేక్షించబోతున్నారు. మఫ్టీలో అధికారులు ఉండి మెస్సీని కలిసే ప్రయత్నం ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళని వెంటనే అదుపులో తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక మ్యాచ్ చూడడం కోసం వచ్చే మహిళలకు ప్రేక్షకుల కోసం షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే మెస్సీ ప్రస్తుతం కోల్కతాలో ప్రస్తుతం ఉన్నారు. ఆయన అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా మెస్సీ భారతదేశానికి వచ్చారు. ముఖ్యంగా కలకత్తా, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లోనే ఆయన పర్యటించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ రోజు మ్యాచ్ సింగరేణి RR9 అదేవిధంగా అపర్ణ మెస్సీ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరగబోతుంది. ముఖ్యంగా మెస్సీ 10వ నెంబర్ జెర్సీతో ఫుట్బాల్ బరిలో కూడా కోర్టులోకి దిగబోతుంటే 9 తన లక్కీ నెంబర్ 9తో జెర్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మైదానంలో కూడా దిగబోతున్నారు. మొత్తం మ్యాచ్ 20 నిమిషాలు మాత్రమే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ 5 నిమిషాలు మ్యాచ్ ఉన్నప్పుడు మాత్రమే మెస్సీ రేవంత్ రెడ్డి బరిలోకి అయితే దిగబోతున్నట్టుగా కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే అంచనాలు అయితే భారీగా పెరిగిపోయాయి. మెస్సీ ఎప్పుడెప్పుడు వస్తారని కూడా అభిమానులంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో భద్రత మొత్తం ఉప్పల్ స్టేడియం తమకు ఆధీనంలో ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరిని కూడా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా వాళ్ళంతా కూడా నిమగ్నమై ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ చందు.